హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. జస్ట్ 10 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది ఈ కర్రీ. బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి బూందీ అండి. ఈ బూందీతో కర్రీ అయితే చేసేసుకుందాం. చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది, చాలా ఈజీ కూడా. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తారు కదా, చిన్నగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, కరివేపాకు. ఈ ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకుందాం కర్రీ అనేది. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, ఎందుకంటే బూందీలో ఆయిల్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువే పడుతుంది. ఈ ఆయిల్లోకి మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టం లేదు అనుకుంటే శనగపప్పు అవాయిడ్ చేయొచ్చు. నేను ఇక్కడ శనగపప్పు అయితే వేయట్లేదు. ఆవాలు, జీలకర్ర వేసేసుకుని ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చిని ముక్కలు చేసుకుని వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా బాగా వాష్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు కనుక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నారు అంటే చాలా త్వరగా మగ్గుతాయి, క్రిస్పీనెస్ త్వరగా పోతుంది. చూస్తున్నారు కదా, ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటే ఇందులో నుండి వాటర్ అయితే వస్తాయి, చక్కగా మగ్గిపోతుంది ఉల్లిపాయ అనేది. ఈ ఉల్లిపాయలు మగ్గిపోయి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు అలాగే 2 టమాటోలు తీసుకుంటున్నా. మీకు పులుపు తక్కువ కావాలనుకుంటే 1 టమాటానే తీసుకోండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు, టమాటాలు అనేవి డిపెండ్ అవుతాయి. ఎక్కువ చేసుకున్నట్టయితే ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇవి 2 కూడా మగ్గిన తర్వాత ఇందులోకి కారం కూడా వేసేస్తున్నాను. ఆల్రెడీ బూందీలో కారం ఉంది కాబట్టి జస్ట్ ఉల్లిపాయకి, టమాటాకి సరిపోను మాత్రమే కారం అనేది యాడ్ చేస్తున్నాను. కారం మాత్రం చూసి వేసుకోండి. ఇవి మగ్గిపోయిన తర్వాత కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా డైరెక్ట్గా బూందీ యాడ్ చేసేసుకోండి మగ్గిన తర్వాత. ఇందులోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇంకేమీ యాడ్ చేయట్లేదు. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోండి. మంచిగా ఫ్లేవర్స్ అన్నీ పట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీకు సాఫ్ట్గా కావాలనుకుంటే బూందీ జస్ట్ ఒక చిన్న టీ గ్లాస్లో హాఫ్ వాటర్ అనేది పోసుకుంటే చక్కగా మగ్గుతుంది, కొంచెం మెత్తగా అవుతుంది బూందీ అనేది. లేదు కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే వాటర్ తక్కువగా వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకొని స్టవ్ మీద ఆఫ్ చేసేసుకోండి. కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇలా మూత పెట్టి ఉంచారంటే చక్కగా అంతా మెత్తబడుతుంది, క్రిస్పీనెస్ అనేది కూడా బాగా తగ్గుతుంది, సాఫ్ట్గా ఉంటుంది కర్రీ అనేది. మీరు తినేదాన్ని బట్టి కర్రీ అనేది ఉంచుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోయింది కదా, మరి మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.